తెలంగాణ తెచ్చిళ్ళు. ప్రజల సమైక్య పోరాటాల ఫలితంగా, సకల జనుల సమ్మె ఫలితంగా, అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. కానీ వచ్చిన తెలంగాణ ఒక కుటుంబానికే పరిమితమైంది. తెలంగాణలో ఒక కల్వకుంట్ల కుటుంబమే బాగుపడ్డది. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు, 100 ఎకరాలు సంపాదించుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, ప్యాలెస్లు కట్టుకున్నారు. అప్పు మాత్రం మన నెత్తి మీద వేసి ఇవాళ వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. దయచేసి మీరందరూ గమనించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతిని చూసి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక పద్ధతులను చూసి నాకు నచ్చక ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంతో, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో నేను కలిసి పనిచేస్తున్నాను. గతంలో పనిచేయని వాళ్ళు, గతంలో తప్పుడు పనులు చేసి మనకు తలవంపులు తెచ్చిన వాళ్ళు, మన నియోజకవర్గం పేరు చెప్పుకోవాలంటేనే సిగ్గుపడే పరిస్థితి తెచ్చిన వాళ్ళు, మన ఎమ్మెల్యే పేరు చెప్పుకోవాలంటే సిగ్గుపడే పరిస్థితి తెచ్చిన వాళ్ళు ఇవాళ చాలా మాట్లాడుతున్నారు. కానీ కడియం శ్రీహరి ఎన్నడూ చిన్న తప్పు చేయడు, మీకు తలవంపులు తీసుకురావడం చెప్పి సందర్భంగా తెలియదు. ఎన్నడూ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడ్డది లేదు. నాతో అయిన కాడికి నిజాయితీగా పనిచేస్తానే తప్ప ఎవరిని మోసం చేసేది లేదు. నాకు అదే నా నిజాయితీ నన్ను రాజకీయంగా నిలబెట్టింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా అయ్యవ్వ ఎన్నడూ సర్పంచ్ కాలే, నాకు ఎకరం భూమి లేదు. ఒక పేద కుటుంబంలో పుట్టి మా ఇంటి పక్కనే స్కూల్ ఉంటే చదువుకొని తప్పుడు పనులు చేసేవాడినిగా ముద్రబల్లే, చిల్లర పనులు చేసేవాడినిగా ముద్రబల్లే, తాగుబోతుగా ముద్రబల్లే. నేను మీకు ఒక మాట ఇస్తున్నా, నేను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు మీ గౌరవాన్ని కాపాడే విధంగా నా పనితీరు ఉంటుంది తప్ప మీకు తలవంపులు తెచ్చే విధంగా నా పనితీరు ఉండదు. ఎవడన్నా నా గురించి తప్పు మాట్లాడితే ఒక 10,000 ఇచ్చినానో, ₹1,00,000 ఇచ్చినానో, లేకుంటే ఉద్యోగం ఇస్తానో, లేకుంటే పని ఇస్తానో, లేకుంటే పదవి ఇస్తానో, కడియం శ్రీహరి మా దగ్గర ఒక ₹1,00,000 తీసుకున్నాను మీతో ఎవరైనా అంటే నేరుగా ఆయన తీసుకుని నా దగ్గరికి రండి. అది నిజమే అయితే అప్పటికప్పుడే నేను రాజీనామా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అంత నిక్కచ్చిగా ఉన్నాను కాబట్టి ఇంత నిక్కచ్చిగా మాట్లాడగలుగుతున్నాను, ముక్కుసూటిగా మాట్లాడగలుగుతున్నాను. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా నవాబ్పేటకు సంబంధించి నేను ఎమ్మెల్యేగా అయిన ఈ 2 సంవత్సరాల కాలంలో